ఏం లేదు ఏం లేదు ఏం లేదా సూపరా సూపర్. ఏమి కారం లేదు అంటున్నా. కారం ఎక్కువ లేదు అని. ఏమి పడేసాక చెత్త ఏంటి ఇవన్నీ చెత్తతో పాటు ఇట్లా పెట్టినావు? ఏంది చెత్త అండి, దాంతోనే ఈరోజు పచ్చడి, రోటి పచ్చడి. చూడండి, మామూలుగా ఒక టాక్ ఉందన్నమాట రాయలసీమ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళు ఏదైనా సరే రోటి పచ్చళ్ళు చేసేస్తారని చెప్పి. దానికి ఎగ్జాంపుల్ ఇదే కొత్తిమీర కాడలు అనమాట. నిన్ననే తొక్కలో పచ్చడి కూడా చేస్తావు కదా. అట్లనే. సో మీరు చేసినట్టు జనరల్ కాడల పచ్చళ్ళు కాదు, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పక్క లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది స్పెషలా కాదా. కొద్దిగా ధనియాలు, జీలకర్ర దోరగా వేయించుకోవాలి. సో అవి వేగిన తర్వాత ఒక్క స్పూన్, ఒకటేం కాదు 1.5 స్పూన్ వేసుకున్నా. ఏంటో తెల్ల నువ్వులు. అవి చెప్పు. నువ్వులు మాత్రం బాగా రంగు వచ్చేలాగా వేపుకోవాలి. ఏం రంగు? బ్రౌన్ కలర్, బంగార పూత పూసినటువంటి నువ్వులు అయినట్టు అవుతాయి పెనం మీద వేసి వేయించితే. చూసారా మారినాయి. ఈ టైంలో ఇక మనం రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు. మీకు కూడా తెలిసిపోయిందా, రోటి పచ్చళ్ళకి ఇవి ఉండాల్సిందే. ఎస్. కొబ్బరి మ్యాండేటరీ ఏం కాదు, కొద్దిగా ఇంత ముక్కేస్తున్నాను, రుచి కోసం, మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఎలాగో వేసేది మిక్సీలోనే కాబట్టి భయం ఏం లేదు. రోటి పచ్చడి రోట్లో దంచాలంటే కాస్త కష్టపడాలి, ఇవన్నీ కూడా మెదగాలి అంటే. దీంతో పాటు ఇంత చింతపండు, తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ వెల్లుల్లి దండిగా వేసుకోవాలి. అదే అండి, దండిగా అంటే మా భాషలో ఎక్కువ చాలా. ఎస్. ఇవన్నీ ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఊరికే అలా డ్రై రోస్టే, అన్నీ ఎక్కువ వేగకూడదు. వేగితే వాటి ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ పక్కన నుంచి చల్లారబెట్టుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా కాదు కాస్త ఎక్కువే కనపడుతుంది. 2 స్పూన్స్ వేసానయ్యా. ఓ అది ఎక్కువే కదా. మంచిగా కొత్తిమీర కాడలు చూసారా ఇక్కడ తుంచుకున్నాను అనమాట, వాష్ చేసుకొని అది వేసుకోవాలి. దీన్ని బాగా వేయించాలి. వీటిని కాస్త వేపుకుందాం. వేపేటప్పుడు మొహం అలా పెట్టాలి, అది మ్యాండేటరీ. అట్లా చిట్లుతుంటుంది, మీకేం తెలుసు? అవునా, నిజమా? ఇది పచ్చి వాసన పోతూనే ఇందులోనికి పచ్చి టొమాటో, పండు టొమాటో 2 వేసుకోవాలి. అన్నీ కలిపి వేయించుకోవాలి. తర్వాత ఇందులోనికి స్పెషల్ ఇంగ్రీడియంట్ చూసారా, మామిడికాయ. కాయ అదంతా వేసుకోకూడదు, జీడు ఉంటుంది కదండి, టెంక అంటారా, ఆ టెంక చుట్టూ ఉంటదే, అది వేసుకోవాలి. కాయ ఎంత పొట్టంత అది ఇంపార్టెంట్ కాదు. ఇది ఇన్ కేస్ ఉంటే వేసుకోండి, లేదంటే చాలా మందికి మామిడికాయ ఎండబెట్టుకొని స్టోర్ చేసుకునే అలవాటు ఉంటుంది. అదైనా వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇదంతా మూత పెట్టి మగ్గనివ్వాలి. చూద్దాం ఏమాత్రం అయ్యిందో. వాసన అయితే బాగా వస్తుంది. ఎస్, అయిపోయింది. చూడండి, తొక్కంతా విడిచింది. ఎస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఆరబెట్టుకుందాం. పెట్టుకోకూడదా? ఎవరు అనుకుంటున్నారు ఎక్కులు పట్టుకున్నాయి? రిషిక అనుకుంటాను పాపం. ఆ చల్లారేలోపు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇలా కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత, అదే మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించుకున్న టొమాటో కూడా వేసేసుకుందాం.
ఇందులో ఇంతవరకు ఎప్పుడు సాల్ట్ వేయలేదు, తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, మీకు ఇన్ కేస్ కచ్చా పచ్చా కావాలంటే కచ్చా పచ్చా వేసుకోండి. బట్ అట్లా పెట్టే పని కూడా లేదు, మిక్సీ ఓపెన్ చేస్తేనే బాగా వస్తుంది అనమాట. అదో అమ్మ కూడా వచ్చేసా. ఏం వేసినావు సుమనా? టేస్ట్ చేసి చెప్పండి అత్త. ఏమో సూపర్ గా ఉంది. ఏం చట్నీ ఇది? కాడలత్త, నిన్న మీరు కొత్తిమీర ఇడిపించి పెడితే ఆహా, అదా బాగుంది సుమనా. కారంగా ఉంది అత్త. సరిపోయింది. ఏం లేదు, ఏం లేదు. ఏం లేదా? సూపరా? సూపర్. ఏమి కారం లేదు అంటున్నా. కారం ఎక్కువ లేదు అని. అన్ని సరిపోయినాయి అని. రాగి ముద్ద అన్నంలోకి చాలా మంచిగా ఉంటుంది. బాగుంటుంది. ముద్ద చేసుకున్నామంటే ఒక ముద్ద బదులు 2 ముద్దలు తినొచ్చు. చేస్తారులేండి అత్త. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మహాస్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.